గడిచిన 9 రోజులుగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు మరి సమ్మె చేస్తుంటే మరి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ కనీసం కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేని పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన ఘటన, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వారి న్యాయమైన కోరికల్ని తీర్చమని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వ అధికారులను కోరుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరి ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో, ఎక్కడైతే మున్సిపల్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారో అదే రోడ్లో అక్కడున్న చెత్త కుండీల మొత్తాన్ని మరి ట్రాక్టర్ల ద్వారా ఖాళీ చేయించడం, రోడ్లు ఊడవటం కానీ ఇవన్నీ చేస్తూ కనీసం మున్సిపల్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులను కూడా దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. మరి దీంతో ఏఐటీయూసీ కానీ సిఐటియు వీళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ధర్నా చేయడం జరిగింది. మరి న్యాయంగా అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శిబిరం దగ్గరికి వచ్చి మీ కోరికలు ఏంటి, మీ డిమాండ్లు ఏంటి, కనీసం వాళ్ళతో పరామర్శించి మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఇవన్నీ కూడా చెప్పాలి. కానీ అటువంటి పరామర్శ లేకుండానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడున్న మున్సిపల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. కొంతమంది ఆడవాళ్ళని అయితే మరి చున్నీలు పట్టుకుని కూడా లాగటం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో మాట అనడం జరిగింది, ఇవాళ ఏఐటీయూసీ కానీ సిఐటియు ద్వారా జరిగే ధర్నా మరి టీడీపీ అరవింద్ బాబు దగ్గరుండి ధర్నాన్ని చేయిస్తాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీని బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ధర్నాలు చేయిస్తాడని చెప్పడం జరిగింది. కానీ న్యాయమైన కోరికలు వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇవాళ పెరిగిన నిత్యావసర ధరల వల్ల మరి ప్రతిదీ కరెంట్ రేటు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, వంట నూనె, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లు పెరిగినాయి. నువ్వు 16,000 ఇస్తే ఇవాళ ఖర్చు 32,000 ఉంది. అందువల్ల న్యాయపరంగా మేము అడుగుతుంది 26,000 ఇమ్మని కోరుతూ ఉన్నాము నెలకి. కానీ దాని మీద స్పందన లేదు. ఇవాళ నువ్వు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నర్సరావుపేట పట్టణం కానీ ఎక్కడున్న మున్సిపాలిటీలు అన్నీ కూడా ఎక్కడ కూడా శానిటేషన్ లేదు, రోడ్లన్నీ దుర్మార్గంగా ఉన్నాయి, రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి, కాలువలు శుభ్రత లేదు, కనీసం బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్ కూడా కొట్టే పరిస్థితి లేదు. మరి ఎక్కడ చూసినా నర్సరావుపేట టౌన్ మొత్తం కూడా దోమలు, మలేరియా జ్వరాలు, డెంగ్యూ ఫీవర్లు. కనీసం ఇవన్నీ చూసి కూడా సిగ్గుపడని మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రోడ్డు మీదకి వచ్చి వేలు చూపించి పారిశుద్ధ్య కార్మికులు అందరినీ కూడా భయపెడుతున్నాడంటే మరి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ఎంతవరకు వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కార్మికులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీకి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళదే కనీటి పర్యంతరం అవుతున్నారు. దగ్గరుండి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు. ఇవాళ కనీసం పారిశుద్ధ్య కార్మికులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, డ్వాక్రా మహిళలను కానీ, అదేవిధంగా వాలంటీర్లు కానీ ఎవరిని కూడా దగ్గరికి రానిలేని పరిస్థితి. ఇవాళ నీకు ధనమదం, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల అండతోటి ఎవరిని బట్టినా కానీ తోలనాటం, అందరినీ బెదిరించడం ఇవాళ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. నేను ఒకటే చెప్పాను, 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ పారిశుద్ధ్య కార్మికుల మీద లాఠీ చార్జ్ చేయిస్తాడని చెప్పాను. నిన్న అదే జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఏఐటీయూసీ సిఐటియు నాయకుల మీద గంజాయి ఇంట్లో పెట్టి గంజాయి కేసు కూడా పెట్టిస్తాడు, నార్కోటిక్ కేసు పెట్టించగలడు అతను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, ఎంతోమంది ప్రజా సంఘాల నాయకుల మీద ఇదే విధంగా కేసులు పెట్టించిన ఘనత ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తూ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధనదాహంతో మదం ఎక్కున్నావు, ప్రజలు నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు.